నాగశౌర్య ఆల్ మూవీ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ మూవీస్ లిస్ట్ అప్ టు బ్యాడ్ బాయ్ కార్తిక్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరైతే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ హీరో మీద వీడియో చేయాలో, ఏ యాక్ట్రెస్ ఆర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే ఎవరి మీద వీడియో చేయాలనో కామెంట్ చేయండి. మాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేస్తే ఈ వీడియోకి రీచ్ వస్తుంది. ఎందుకంటే మా పాత వీడియోస్ చూసుకుంటే 500 వ్యూస్కి మించి ముందుకెళ్ళలేదు. అండ్ రీసెంట్ వీడియోస్ అయితే అట్లీస్ట్ 100 వ్యూస్ కూడా రీచ్ అవ్వలేదు. సో మీరు లైక్ చేస్తే వీడియో కొంచెం రీచ్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేయండి గైస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1, క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్. 2011 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 1 కోటి, కలెక్షన్స్ 0.5 కోట్లు, ఫ్లాప్. నంబర్ 2, చందమామ కథలు. 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 3 నుంచి 5 కోట్లు, కలెక్షన్స్ 8 నుంచి 10 కోట్లు, హిట్. నంబర్ 3, ఊహలు గుసగుసలాడే. 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్స్ 10 నుంచి 15 కోట్లు, సూపర్ హిట్. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, 3 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మూవీ ఖచ్చితంగా చూసేయండి, వర్త్ వాచింగ్. నంబర్ 4, దిక్కులు చూడకు రామయ్య. 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్స్ 8 నుంచి 10 కోట్లు, సూపర్ హిట్. నంబర్ 5, లక్ష్మి రావే మా ఇంటికి. 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 5 నుంచి 7 కోట్లు, కలెక్షన్స్ 2 కోట్లు, ఫ్లాప్. కానీ మూవీ మాత్రం చాలా బాగుంటది, ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఎందుకు ఫ్లాప్ అయిందో. నంబర్ 6, జాదుగాడు. 2014 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 6 నుంచి 8 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 5 నుంచి 6 కోట్లు, ఫ్లాప్. నంబర్ 7, అబ్బాయితో అమ్మాయి. 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 5 నుంచి 7 కోట్లు, కలెక్షన్స్ 1 కోటి, ఫ్లాప్. నంబర్ 8, కళ్యాణ వైభోగమే. 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 3 నుంచి 10 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 5 నుంచి 8 కోట్లు, యావరేజ్. 9th వన్ వచ్చేసి ఒక మనసు. 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 1 నుంచి 2 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 1 కోటి, ఫ్లాప్. బట్ ఇందులో ఉన్న క్లైమాక్స్ మాత్రం ఐకానిక్ సీన్ అని చెప్పొచ్చు. 10th వన్ వచ్చేసి జో అచ్యుతానంద. 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 18 నుంచి 20 కోట్లు, హిట్. 11th వన్ వచ్చేసి నీ జతలేక. 2016 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 5 నుంచి 8 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 2 నుంచి 4 కోట్లు, ఫ్లాప్. 12th వన్ వచ్చేసి చలో. 2018 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 3 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 24 కోట్లు. నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్. 13th వన్ వచ్చేసి కనం. 2018 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 4 నుంచి 5 కోట్లు, ఫ్లాప్. 14th వన్ వచ్చేసి అమ్మమ్మ గారిల్లు. 2018 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 5 నుంచి 6 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 2 నుంచి 3 కోట్లు, ఫ్లాప్. 15th వన్ నర్తనశాల. 2018 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్స్ 2 కోట్లు, ఫ్లాప్. 16th వన్ ఓ బేబీ. 2019 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 16 నుంచి 20 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 33 నుంచి 40 కోట్లు, బ్లాక్ బస్టర్. 17th అశ్వత్థామ. 2020 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 13 నుంచి 15 కోట్లు, హిట్. 18th వరుడు కావాలను. 2021 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్స్ 8.75 కోట్లు, ఫ్లాప్. నాగశౌర్య మూవీస్ లో ఏదైనా థియేటర్కి వెళ్ళి చూసా అంటే అది ఈ మూవీనే. 19th లక్ష. 2021 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 4.5 కోట్లు, ఫ్లాప్. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది, చూడొచ్చు. 3 అవర్స్ వన్ టైం వాచ్ఫుల్, ఎంటర్టైన్మెంట్ బాగుండేది. 20th కృష్ణ బృంద విహారీ. 2022 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 8.90 కోట్లు, ఫ్లాప్. 21 ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. 2023 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్స్ 3.50 కోట్లు, ఫ్లాప్. 22 రంగబలి. 2023 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్స్ 7 నుంచి 8 కోట్లు, ఫ్లాప్. బట్ మూవీ మాత్రం వేరే లెవెల్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు నా వరకు అయితే. నేను ఆల్మోస్ట్ ఈ మూవీ ఒక 4-5 సార్లు చూసుంటా. ఇటువంటి మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందంటే స్టోరీ పరంగా కాదు, TFI ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అంటారు చూడు, ఆ సిచ్యువేషన్ ఈ మూవీకి వర్తిస్తుంది. ఇదే మూవీ వేరే హీరోకి పడింటే, నాని ఆర్ఎల్స్ విజయ్ దేవరకొండ ఇట్లా డీజే టిల్లు వాళ్ళకి పడింటే కెరీర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. సూపర్ మూవీ అసలుకి. 23rd బ్యాడ్ బాయ్ కార్తిక్. 2026 లో రిలీజ్ అయింది. బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్స్ 2 కోట్లు. ఇది కెరీర్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. డిజాస్టర్లో నంబర్ 1 డిజాస్టర్. 40 కోట్లు పెడితే 2 కోట్లు వచ్చింది. ప్రొడ్యూసర్ ఖచ్చితంగా దివాలా తీసేస్తాడు. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. అండ్ నాగశౌర్య మూవీస్లో చాలా మందికి చాలా మూవీస్ తెలియదు, ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయినాయో. అటువంటి మూవీస్ ఏవైనా మీకు అనిపించుంటే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్లో చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, లైక్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ హీరోది కావాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.